హాయ్ అండి. సో, ఈరోజైతే నేను 16 సోమవారాల వ్రతం పూజ మూడో వారం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో, చాలామందికి ఇంకా డౌట్స్ వస్తున్నాయండి. అంటే పుట్టమన్న ఎక్కడ దొరుకుతుంది? లేకపోతే శివలింగాలు ఎక్కడ ఏం చేయాలి? ఇవన్నీ చాలామందికి బుక్ ఎక్కడ దొరుకుతుందని చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే వస్తున్నాయండి. సో, ఇంకొకసారి డౌట్ క్లియర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. మీరు ఎక్కడైనా పూజా స్టోర్‌లో అయితే అడగండి. ఫస్ట్ మనం సిటీలో ఉండే వాళ్ళైతే పూజా స్టోర్లు కొంచెం పెద్ద పెద్ద పూజా స్టోర్లు ఉంటాయి చూడండి. అంటే అన్ని వస్తువులు ఒకే చోట దొరికే పూజా స్టోర్ అనేది కొన్ని కొన్ని ఏరియాల్లో ఉంటాయి కదా. సో, అలాంటి దగ్గర అయితే దొరుకుతుందనమాట. నియర్‌గా దిల్‌షుక్ నగర్ దగ్గరలో ఉండే వాళ్ళకైతే, ఒకవేళ దిల్‌షుక్ నగర్ దగ్గర ఉండే వాళ్ళైతే నేను నా నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయితే అవ్వండి. నేను చెప్తాను ఎక్కడుంది ఏంటి అనేది. నెక్స్ట్ పార్థివ శివలింగం చేసే వీడియో కూడా నేను పెట్టాను కదా. సో, మీరైతే ఆ వీడియో అయితే చూసేయండి. నెక్స్ట్ మనకి 16 సోమవారాల వ్రతం బుక్ కూడా నేను బయటనే తీసుకున్నాను. చెప్పాను కదా, దిల్‌షుక్ నగర్ నియర్‌లో ఉన్న వాళ్ళకైతే నేను అడ్రస్ అనేది చెప్తాననమాట, ఒకవేళ మీరు కాంటాక్ట్ అవుతే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 16 సోమవారాల వ్రతం ఫ్లిప్‌కార్ట్‌లో కూడా దొరుకుతుంది, అమెజాన్‌లో దొరుకుతుంది. మరి మీషోలో ఉంటుందా లేదా నాకైతే తెలియదండి. ఒకవేళ మీకు అంతగా నీడ్ ఉంది, ఆ రోజే వ్రతం మొదలు పెడుతున్నామంటే మీరు ఫోన్‌లో వ్రత కథలు కూడా టైప్ చేయండి, వస్తుందనమాట. సో, మీరు ఫోన్లో చూసుకుంటా ఒక వారం అయితే కంప్లీట్ చేయండి. చాలా బాగుంటుంది. మనకి వస్త్రం అవన్నీ దొరుకుతూనే ఉంటాయి. మనం ఏంటంటే ఫస్ట్ రోజు మనకు అర్థం కాదు, రెండో రోజు నుంచి ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. మెయిన్గా మనకు 16 సోమవారాల వ్రతం బుక్ ఉంటే సరిపోతుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ వారానికి అండ్ మూడో వారానికి చాలా డిఫరెన్స్ అనేది వచ్చిందనమాట. అంటే పూజ చేయడంలోనూ వచ్చింది, నాకు కూడా చదవడం ఎలా ఏంటి అనేది అన్నీ తెలిసిపోయాయి అనమాట. సో, నెక్స్ట్ ఏంటంటే చాలామంది విలేజ్‌లో ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళకి అక్కడ దొరుకుతుందండి పుట్టమట్టి. చూసుకోండి, ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. మనం మనసులో అనుకోవాలి కానీ అది ఏదో ఒక రూపంలో అయితే మన దగ్గరికైతే వస్తుందండి. సో, మీరు ఎలాగైనా ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అంతగా కావాలంటే నేనైనా కొని పంపిస్తాను. మీరు కావాలంటే అడ్రస్ సెండ్ చేయండి. కొన్ని ఒకవేళ పోస్ట్ అయితే చేస్తాను. మీకు అంతగా అవసరం ఉంది అంటే మాత్రం కాంటాక్ట్ అయితే అవ్వండి. ఇదైతే చెప్తున్నాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. పుట్టమన్న కోసం నేను ఫస్ట్ వెతికాను. తర్వాత నాకు పూజ స్టోర్‌లో దొరికింది. సో, అందుకోసం అనేసి తీసుకొని చేసుకున్నాననమాట. నేను కావాలంటే మీకు కూడా పంపిస్తాను, ట్రై చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మనం రోజంతా ఉపవాసం ఉండాలి కదా. సో, అందుకోసం అనేసి ఫోన్ చూడడం, లేకపోతే ఎవరితో ఒకరితో మాట్లాడడం ఇవన్నీ కాకుండా ఉండాలని నేను శివకోటి బుక్ అయితే తీసుకున్నానండి. ఎలాగో మనం 4 నెలల వరకు పూజ చేసుకుంటూ ఉంటాం కదా. సో, శివుడి కోసం ఈ విధంగా శివకోటి అనేసి రాద్దామనేసి నేను ఇది కూడా ఫ్లిప్‌కార్ట్‌లోనే బుక్ చేసుకున్నాను అనమాట. చేసుకున్న 2 డేస్‌లోనే వచ్చేసింది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, మీరు అక్కడ చూసుకోండి. నాకైతే వ్రతం అయితే చాలా బాగా అయిందండి. అసలు మెయిన్‌గా ఏంటంటే చాలామంది పిలవకపోయినా నా ఇంటికి వస్తున్నారు. అది నాకు బాగా నచ్చిందండి. అంటే మనం వాయినం ఇవ్వాలన్నా, ఏదన్నా ఇవ్వాలన్నా అంటే ఫోన్ చేసి రమ్మన్నా, లేకపోతే పక్కన వాళ్ళు పిలవడం అవన్నీ జరుగుతుంటాయి కదా. సో, నాకైతే వాళ్ళు నేను పిలవకపోయినా వస్తున్నారంటే చాలా బాగుంది. మెయిన్‌గా ఏంటంటే వచ్చి వాళ్ళు మంగళహారతి పాడడం అవన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. మెయిన్‌గా ఏంటంటే నేను బుక్ చూసి ఫాలో అవుతున్నాను. రోజు రోజుకి నాకు కూడా తెలిసిపోతుందనమాట. సో, నేను రోజు రోజుకు పూజ ఐటెమ్స్ కూడా తయారు చేసుకుంటూనే ఉన్నాను. నాకైతే చాలా బాగా అనిపించిందండి. పూజలో అయితే నేనైతే చాలా వరకు అంటే మంచిగానే చేసుకుంటూ ఉంటాననమాట. ప్రతి ఒక్క పూజ కూడా నాకు ఇష్టం అనమాట అలా. సో, అందుకోసం అనేది ఈ వ్రతం కూడా స్టార్ట్ చేశాను. ఇక కింద అయితే పడుకోవాలండి, మీ అందరికీ తెలిసిందే. మనం గోధుమ నూక ప్రసాదం పెడతాం కాబట్టి గోధుమ నూక చేసుకొని అదేనే ఈవినింగ్ టైంలో పూజ అయిపోయి తాంబూలం ఇచ్చిన తర్వాత మనం అదే ప్రసాదాన్ని తీసుకోవాలి. మనం గోధుమ నూక చేసినప్పుడు ఏంటంటే కొంతేమో పక్షులకి, లేకపోతే గోమాతలు మీకు దగ్గరలో ఉంటే గోమాతలకి, అలాగే వచ్చిన అతిథులకి సగం ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మిగతా సగం మనం తినాలన్నమాట. 3 వంతులు చేసుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చిందండి పూజ అయితే. అసలు ఫస్ట్ రోజైతే చాలా భయపడ్డాను, కానీ ఇప్పుడు బాగా అలవాటైపోయింది. మంచిగా అనిపిస్తుందనమాట. అసలు 5:30కే మెలుకువ వచ్చేస్తుంది నాకైతే. సో, బుక్ వచ్చేసి ఇలా తీసుకున్నాననమాట. అలాగే రాయడం కూడా స్టార్ట్ చేశాను. ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాననమాట. సో, 27th మీకు డేట్ కూడా వేసి పెట్టాను. ఫస్ట్ వచ్చేసి మనకి శివాష్టోత్తర నామావళి ఉంటుందో అదంతా చదువుకున్న తర్వాత ఇలా అయితే స్టార్ట్ చేసుకోండి. సో, నేనైతే ఓం శివ అని రాస్తున్నాను. కొంతమంది శివ శివ అని రాసుకుంటారు. కాకపోతే నేను ఓం అనేది శివుడికి ఇష్టమైన పదం కాబట్టి నేను ఓం శివ అనేది స్టార్ట్ చేశాననమాట. ఈ బుక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలామంది మెసేజ్ చేశారు. సో, అందరికీ మెసేజ్ చేయలేను కాబట్టి నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాననమాట. మీరు అక్కడ చూసుకొని తీసుకోండి. ఒక 2 డేస్‌లోనే వచ్చేస్తుంది. ఎవరైనా ఈ సోమవారాల వ్రతం స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం స్టార్ట్ చేయండి. ఇప్పుడు మంచి రోజులే ఉన్నాయి. మెయిన్‌గా ఆషాఢ మాసంలోనే స్టార్ట్ చేస్తారు. మనకి కార్తీక మాసం వరకు అయిపోతుందనమాట. సో, ఇప్పుడని కాదండి, ఏ సోమవారమైనా శివుడికి ఇష్టమే. మనకి ఏది ఎప్పుడు చేయాలనేది ఆ దేవుడే నిర్ణయిస్తాడు. మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే అప్పుడు స్టార్ట్ చేయండి. ఈరోజు ఆ రోజు అని కాకుండా మెయిన్‌గా అమావాస్య కాకోకుండా ఉంటే చాలండి, సోమవారం ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు.
సో మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీ అందరికీ కూడా పూజ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.